హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ సేమియా పాయసం అండి. ఈ సేమియా పాయసం అస్సలు చిక్కబడకుండా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దండి. అప్పుడే పర్ఫెక్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో అర్థమవుతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక బాదం పప్పులను తీసుకొని సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. కొన్ని జీడిపప్పులను కూడా వేసుకొని రెండింటిని ఫ్రై చేసుకోవాలి. కొన్ని కిస్మిస్లను కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక బౌలు సేమియాలను వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని దగ్గరుండే ఫ్రై చేసుకోవాలండి. అటు ఇటు వెళ్తే కనుక ఊరకనే మాడిపోతాయి. ఇవి కంప్లీట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. 1/2 లీటర్ వాటర్ వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇవి 15 to 20 మినిట్స్ ఈ పాలల్లో సేమియాల్ని బాగా ఉడికించుకోవాలి. పాలు పొంగొచ్చి ఉడికించుకోవాలండి. బాగా చిక్కబడాలి. ఇవి బాగా ఉడికితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 15 to 20 మినిట్స్ ఉడికించుకున్నాక ఇందులోకి ఇంకొంచెం పాలను వేసుకోవాలి. ఒక పావు లీటర్ పాలను వేసుకున్నాను నేను. పాలను వేసుకొని ఈ పాలు వేసాక ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇందులోకి కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. 3/4 బౌలు పంచదార వేసుకోవాలి. మనం ఏ బౌల్తో అయితే సేమియాలు కొలుచుకున్నామో అదే బౌల్తో పంచదార వేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది టేస్టు. మనం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలండి. మరీ చిక్కబడ్డాక కనుక టర్న్ ఆఫ్ చేసుకుంటే ఆరిపోయాక మరీ గట్టిగా ఉంటుంది సేమియా పాయసం. ఫైనల్గా బాదం పప్పు, జీడిపప్పుల్ని వేసుకొని తీసేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన పాయసాన్ని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. ఇప్పుడు చూడడానికి కొంచెం పలచగా అనిపిస్తుంది కదా, కంప్లీట్గా ఆరిపోయాకైతే మంచిగా చిక్కబడి మంచి కన్సిస్టెన్సీతో అయితే ఉంటుందండి. సేమియా పాయసం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.